మోడీ చిన్న మోడీ పైనే తన పార్టీ పోరాటం ఉంటుందని కూడా స్పష్టం చేశారు. అయితే సామాజిక తెలంగాణనే తమ ధ్యేయమని, సర్వోదయ తెలంగాణ దిశగా తమ పార్టీ ముందుకు వెళ్తుందని కూడా వెల్లడించారు. మరి జాతిపిత మహాత్మా గాంధీ సర్వోదయ సిద్ధాంతాన్ని కూడా తాము లోతుగా అధ్యయనం చేస్తున్నానని కూడా కల్వకుంట్ల కవిత అయితే వివరించిండ్రు. ఒక సరైన ముహూర్తం వేళ పార్టీకి సంబంధించిన కీలకమైన వివరాలను కూడా అధికారికంగా విడుదల చేయనున్నట్టుగా కూడా కవిత అయితే వెల్లడించారు. మరి పార్టీ ఆఫీస్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపైన స్థలాన్ని కూడా వెతుకుంటున్నట్టుగా తెలిపారు. తాము ఎవరితో రాజీ పడిది లేదని, తాను పెట్టబోయే కొత్త పార్టీ ఖచ్చితంగా విజయవంతం అవుతుందని కూడా కవిత ధీమా అయితే వ్యక్తం చేశారు. మరి అయితే శ్రీరామనవమి తర్వాత తన కొత్త పార్టీకి సంబంధించిన ప్రకటన ఉంటుందని కూడా పేర్కొన్న కవిత, అంతకు ముందు జాతీయ స్థాయి నేతలను కూడా కొందరిని కలవనున్నట్టుగా కూడా చెప్పారు. తనకు ఎంతో మంది జాతీయ స్థాయి నాయకులతో సంబంధాలు ఉన్నాయని, వాళ్ల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తానని కూడా వెల్లడించారు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు చేపట్టిన ఉద్యమంలో పోరాటం చేసిన యువతకు తమ పార్టీలో అవకాశం కల్పిస్తామని కూడా కవిత అయితే ప్రకటించారు. ఇలాంటి మరిన్ని